ఈ రోజు మనం పంచదార మనం రోజు తినే ఒక ఐటెం కదండి. ఖచ్చితంగా మన పాలల్లో, కాఫీ, టీ లేదంటే ఈ జ్యూస్, డ్రింక్స్ వీటిల్లో ఖచ్చితంగా ఉండే ఐటెం పంచదార. స్వీట్స్ కూడా చేసుకుందాం విత్ పంచదార. ఆ, ఈ పంచదార ఎలా తయారు చేస్తారు, దీంట్లో ఎన్ని కెమికల్స్ కలుపుతారు, దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు సుధారమ్మ హోమియో క్లినిక్. హోమియో మీకోసం డాక్టర్ పద్మజ. అంటే అసలు తినద్దని కాదు, కానీ మనం తగ్గించుకుంటే, మనం తినే మోతాదుని తగ్గించుకుంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తక్కువ వస్తాయి. ఇన్నాళ్ళ నుంచి పంచదార తింటున్నామండి, ఎప్పుడు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయా ఇలా అని మాత్రం అనుకోవద్దు. అంటే అందరికీ రావు. మన పూర్వీకుల నుంచి మనకి వచ్చే హెరిడేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, అవి తేలిగ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటివి తినడం వల్ల. ఏవైతే డిసీజ్ కాజ్ చేస్తాయో అవి తినడం వల్ల మనకు ఆల్రెడీ మన జీన్స్ లో ఉండేవి హెల్దీగా తినడం వల్ల బయటపడవు. హెల్దీగా తినకుండా ఇలా ఎక్కువగా పంచదారలు, నూనె ఇలాంటివి తినడం వల్ల మనకు ఆల్రెడీ హెరిడేటరీగా వచ్చేవి బయటపడతాయి. అంతే కదండి, వచ్చేవి కూడా ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ఉంటే అవి బయటకి రావు, అనగే ఉంటాయి. అలాగా మనం ఎప్పుడైతే మన ఆరోగ్యం దెబ్బతీసేలాగా మన జీవన విధానం ఉంటుందో అప్పుడు ఉన్నవన్నీ బయటకి వస్తాయి. సో పంచదార ఒకసారి దాంట్లో వాడే కెమికల్స్ మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. పంచదారలో వాడే కెమికల్స్ ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్ వాడతారు, కాల్షియం ఆక్సైడ్ వాడతారు, ఫాస్ఫరిక్ యాసిడ్ వాడతారు, అండ్ మనకి బ్లీచ్ చేయడానికి సోడియం హైపోక్లోరైట్ అంటాం, అది వాడతాము. అండ్ తర్వాత యాక్టివేటెడ్ కార్బన్ వాడతాం. ఎందుకు ఇన్ని కెమికల్స్ ఎందుకు వాడడం అంటే, యాక్చువల్గా సల్ఫర్ డైఆక్సైడ్ దాన్ని అంటే ఫంగల్ గ్రోత్ రాకుండా వాడుకుంటారు. అలాగే ఇంప్యూరిటీస్ చెక్ చేయడానికి ఒకటి, ఆ కలర్ మొత్తం ఇవన్నీ చేసేటప్పటికి పంచదార నల్లగా తయారవుతుందండి. ఆ నలుపుని తెలుపుగా రావడానికి కోసం బ్లీచింగ్ సోడియం హైపోక్లోరైట్ వాడతారు. యాక్టివేటెడ్ కార్బన్ కూడా దానికోసం వాడతారు. సో ఇన్ని రకాల కెమికల్స్ తో కలిసి వస్తుంది మనం తినే పంచదార. ముఖ్యంగా సల్ఫర్, ఫాస్ఫరస్ ఏవైతే తక్కువగా తినాలో అవి చాలా ఎక్కువగా పంచదారలో మనమే వాటిని కలుపుతున్నాం. యాక్చువల్గా షుగర్ కేన్ జ్యూస్ లో ఇవన్నీ ఉండవు. షుగర్ కేన్ తీసుకొచ్చి పంచదారలో మార్చే విధానంలో ఇవన్నీ కూడా కలుస్తాయి. సో పంచదారని తగ్గించుకొని తినడం బెటర్. సో ఈ కెమికల్స్ కలవడం వల్ల ఏంటి ప్రాబ్లం, ఏమొస్తాయంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, క్యాన్సర్ వరకు ఉన్నాయి, నెక్స్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒబేసిటీ ఎలాగో వస్తుంది. సో ఈ మొత్తం హెల్త్ అంతా డ్యామేజ్ అవుతుంది. సో పంచదారని తగ్గించండి, వీలైనంత వరకు తగ్గించండి. దాన్ని పటిక బెల్లంతో, మామూలు బెల్లంతో రీప్లేస్ చేసుకోండి. దానివల్ల మనకి చాలా మంచిది అవుతుంది. సో అందరికీ అవసరం అవుతుందని నేను ప్రత్యేకించి పంచదార తయారీ విధానం గురించి చెప్పానండి. ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ పుష్ చేయండి. థ్యాంక్ యూ.